హీరోగా గోపీచంద్ కెరీర్ 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుంది. గా నడుమిట్లా వరుస ఫ్లాపులతో కింద మీదైన గినకు లౌక్యం రూపంలా మంచి సక్సెస్ దొరికినుండే. గా తర్వాత జిల్లంటూ ఒక సినిమా చేసినా అది అనుకున్నంత రేంజ్ లో నడవలేదు. గా తర్వాత గోపీచంద్ హీరోగా వచ్చిన సౌఖ్యం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా కంటే ముందే గోపీచంద్ బి గోపాల్ డైరెక్షన్ లా నయనతార హీరోయిన్ గా ఒక సినిమాను కంప్లీట్ చేసిండు. అయినా గా మూవీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. గా మూవీతో పాటు జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో చేసిన ఆక్సిజన్ సినిమా కంప్లీట్ అయినా ఈ మూవీ కూడా రిలీజ్ అయితలేదు. ఈ 2 సినిమాల సంగతి ఏందో తేల్చకుండా సంపత్ నంది డైరెక్షన్ లా గౌతమ్ నందా సినిమాను షురూ చేసిండు గోపీచంద్. ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గానికొచ్చింది. అయితే బి గోపాల్ సినిమాతో పాటు ఆక్సిజన్ సినిమాలు విడుదలకు రెడీ అయినప్పటికీ వాటిని గోపీచందే కావాలనే విడుదల కాకుండా చేస్తుండట. ఈ 2 సినిమాలపై గోపీచంద్ కు అంతగా నమ్మకం లేదని చెప్తుర్రు. దాంతో పాటు ట్రేడ్ వర్గాల్లో ఈ మూవీలపై అంత క్రేజ్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు రిలీజ్ అయితే వాటి ఎఫెక్ట్ గౌతమ్ నందాపై ఖచ్చితంగా పడుతుందని గోపి భయపడుతుండట. ఇక సంపత్ నంది డైరెక్షన్ లో చేసిన గౌతమ్ నందా మూవీపై గోపీచంద్ మస్తు కాన్ఫిడెన్స్ ఉన్నాడట. అంతేకాదు ఈ మూవీపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలల్లా పాజిటివ్ బజ్ ఉంది. అందుకే గౌతమ్ నందాను ముందుగల రిలీజ్ చేసి గా మూవీకొచ్చిన క్రేజ్ తోని ఈ సినిమాలను విడుదల చేయాలనే ప్లాన్లున్నాడు. ఏమైనా గోపీచంద్ ప్లాన్ మామూలుగా లేదంటుర్రు ఫిల్మ్ నగర్ జనాలు.